అసలు మట్టి రోడ్ కూడా సరిగా లేదు ఆ ఏరియాలో చూస్తే. మట్టి రోడ్డు ఫార్మేషన్ చేయించి ఆ రోడ్లన్నీ వేయించడం కానీ, స్తంభాలు కానీ ఏ కాలంలోనో వేసిన స్తంభాలు చిన్న సైజులో ఉన్నాయి. వీటిని మార్చాలి, లైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా కొంత గుర్తించిన నేను నాకు తెలిసిన దాంతో. తర్వాత మనకు మంచినీటి సమస్య కానీ, ఇంకా ముఖ్యంగా మన వార్డులో పెన్షన్ రాని వాళ్ళ గురించి ఎక్కువగా ఇల్లు తిరిగినప్పుడు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి. అంటే ప్రభుత్వ పథకాలల్లో మనకు వచ్చే ఏ పథకాలు ఉన్నాయి సరి అయిన లబ్ధిదారులను ఎంపిక చేసే విధంలో పూర్తి స్థాయి ఫోకస్గా నేను పెట్టుకొని మన వార్డుకు ముందు ప్రయారిటీ ఇచ్చి మన వాళ్ళకి ఆ ఇండ్లు వచ్చేటట్టుగా కానీ, పెన్షన్ వచ్చేటట్టుగా కానీ చేయడానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తా. మీ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాను. మంచికైనా చెడుకైనా మన కుటుంబం అనుకుంటున్నాం కాబట్టి నన్ను కూడా ఒక మెంబర్గా చేర్చుకున్నారు. మీ అందరికీ నమస్కారం. నేను తప్పకుండా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నా ఫోన్ నెంబర్ కూడా అందరికి ఇస్తాను. మీరు ఎనీ టైం ఏం అవసరం ఉన్నా, ఈ ఆపద ఉందన్నా, లేదంటే మనకి అక్క తప్పకుండా తీసుకున్నాక ఇప్పుడు మాకు అవసరాలు ఉండేటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అవి ప్రతిదానికి అక్కడికి పోలేము. ఆ చిన్న చిన్న నీ దగ్గరికి ఉన్నోళ్ళు అందరు వస్తారు, వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. లేనోళ్ళే నీ దగ్గర దాకా వస్తారు, వాళ్ళని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఉన్నోళ్ళు ఫోన్ చేయకపోయినావు, అబ్బా నువ్వు ఇక్కడ దాకా వచ్చినవా అని అంటారు. కానీ వాళ్ళు వచ్చడానికి నువ్వు ఏ వాడలే ఉండాలి. ఏంటంటే కాదు లక్ష్మి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, మన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా కానీ, సార్ నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చిన, ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుండే నీ పని అంటారు. నా సొంటలో పోతే అయ్యో నువ్వు రాకో అమ్మా, సార్కు చెప్తే పో, నువ్వు ఆడదాకా ఉండిపో అనే పరిస్థితులే ఉన్నాయి. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడనే ఉంటాడు. లేనోడు ఉన్నోళ్ళే ఫోన్లలో పనులు అవుతున్నాయి కానీ లేనోళ్ళకి అయితలేవు. హాస్పిటల్ అయినా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాయి అన్ని పని కూడా మా వరకు పేదోళ్ళ వరకు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి వస్తలేవు. ఇప్పుడు గ్యాస్ అన్నారా, ఇప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే ₹1 కూడా పడలేదు. ఎందుకు పడలేదని ఎవరైనా అడిగినరా? పడతానే అని చెప్తాను కానీ పడతలేవని ఎవరైనా అడిగినరా? ఇప్పుడు మీకు గ్యాస్ పైసలు పడతానే అని ఎవరైనా అడిగినరా? వీళ్ళందరినీ మరి ఎవ్వి రావు, మా దాకా రావు. కాకపోతే చిన్న చిన్న విషయాలకు వచ్చినప్పుడు అందరినీ గుర్తు పెట్టుకో. మా కాలనీ వాళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పుతారు, వాళ్ళంతా చెప్పిపోయేటోళ్ళే. ప్రతిరోజు మా గురించి ఆలోచించేది నువ్వే. రాత్రి ఒకసారి బండి ఆలోచించాలి. 14 వాటి నన్ను మంచి కొట్టుకుపోతాను. మీరు కుండకాడ చూస్తే మేము బండ కడుపుతాం, మంచి మంచోళ్ళే పోతాను. రాకుండా నిన్ను మేము ఈ వాడకు నీ ముక్కు ముఖం తెలకుండా మేము గెలిపించుకున్నాం అంటే నువ్వు కూడా మమ్మల్ని నిద్రలో యాద్ చేసుకోవాలి. ప్రతి మనిషిని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి పని సరే అది న్యాయం అయితేనే చెయ్యి, అన్యాయం అయితే వద్దు. వాళ్ళు కావాల్సిన పని న్యాయంగా ఇది వాళ్ళకి కావాలన్నప్పుడే చెయ్యి. ఇది వాళ్ళు మోసంగా నేను ఎవరితోటే ఫోన్ చేయించుకొని పనులు చేయించుకునే కాలం రావద్దు. ఇప్పుడు నాకు పని కావాలంటే అన్నయ్యని పట్టుకోను, ఈ అన్నయ్యని పట్టుకోను, లేకుంటే నీ దగ్గర నీ ఎమ్మడి తిరిగేటోళ్ళనో పట్టుకొని కాదు, నేను సొంతంగా వస్తే నా పని కావాలి. అట్లా ఉండాలి. అక్కడ ఆఫీస్కి పోతే ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసులకు అంతే ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీసులకు అంతే ఉన్నది. ఏమంటుండ్రు ఇది చేస్తాను, అది ధరని అంటాను, ఇదంటే అన్ని అంతే ఉంటాను. ఇలా ఏది మామూలు జనాలు పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోవాలి అంతే. గుర్తుపెట్టుకో, ఎవరో చెప్తే నువ్వు చెయ్యవు. నీ మనసు పని చేయాలి అంతే. ప్రతిదీ పట్టుకురావాలి. ఈ 14 వాటి బాగు చేయాలి. ఎక్కడ నువ్వు తిరిగినావు కదా, ఇప్పుడు వారం రోజులు తిరిగినావు, ఎవరు చెప్పని అవసరం లేదు. ఎవరు ఎక్కడ ఎవరు పేదలు ఉన్నారు, ఓసీలే ఉన్నది, ఓసీలకు ఏం పాడవలేదు. ఇప్పుడు మేమే మందికి వాళ్ళకి మీ హాస్పిటల్లోకి జీతాలు ఉండి బతుకుతాను, కానీ మాది ఓసీ. మరి ఆ పరిస్థితి ఉన్నదా లేదా చెప్పు? వీళ్ళంతా మా పల్లెలంతా కైకిలు పోతాను రాలేదా? కాకపోతే ఇక పేరు ఓసీ, కాకపోతే ఓసీ అయినా మేము గట్టిగానే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకో, మనిషిని విలువ అంతే, మా విలువ మాకు ఉంచాలి ఎప్పుడు వచ్చినా అంతేగా. నువ్వు ఎంత తీసుకొని ఉండాలి లక్ష్యం. ఆడకొక సీసీ కెమెరా ఫస్టే పెట్టియాలి. నేను ఫస్టే చెప్పినాను. ఇప్పుడు అప్పుడు సరే అప్పుడు వేరు, ఇప్పుడైతే సీసీ కెమెరాలు పక్కా పెట్టియాలి. మొన్న అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాడు, 1 కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేస్తాను అన్నాడు. కోటేశ్వర్లను కాదు కానీ లక్షాధికారిని కూడా చేస్తలేడు. అంటే చెప్పని అవసరం లేదు.
మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాను. రోజు తిరిగి నాకు ఓటేయండి అని అడుక్కోవడం జరిగింది. అది మర్చిపోలేను. మీరందరూ నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీ 169 మెజార్టీతో నన్ను గెలిపించినారు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. నా రాజకీయ జీవితము దాదాపుగా పోయినసారి ఓడిపోయినప్పుడే ఇక ఊరుకున్నాంలే అనుకున్నా. కానీ మళ్ళీ ఒకసారి ఒక అవకాశం వచ్చింది కదా చూద్దాంలే అని నాకు 14వ వార్డుకు రావాలని అనుకోగానే అందరూ స్వాగతం పలికింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే తప్పకుండా నన్ను గెలుపు బాటలో ఉంచుతున్నారు అనేది మిమ్మల్ని అందరినీ నేను నమ్మినాను. మీరందరూ నన్ను నమ్మిండ్రు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా అట్లనే మన మంత్రి గారు కూడా మన వార్డు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అన్నగారు కూడా చాలా ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్గా కూడా పెద్దలందరితో మాట్లాడిండ్రు. నాకు టికెట్ ఇవ్వడానికి కూడా సంజయ్ సార్తో కానీ రామన్నతోని కానీ బాపుతోని కానీ చాలామంది పెద్దలు, నాకు తెలియదు అసలు ఆ విషయం కూడా తెలియదు. నేను ఇక్కడికి రాకముందుకే మాట్లాడడం అనేది జరిగింది అనే తర్వాతకు నేను గెలిచినాక తెలుస్తుంది ఇదంతా. అంటే నాకు టికెట్ ఇవ్వాలా వద్దా అనేది అందరినీ పెద్దవాళ్ళని అడిగి వారి అభిప్రాయం మేరకే నన్ను ఈ వార్డులో అడుగుపెట్టడం అనేది జరిగింది. కొద్ది రోజులు దాదాపు ఒక వారం రోజులు నేను ఉత్తిగానే తిరిగిన. నా ఇండివిజువల్గానే నమ్మకంతోనే అందరినీ కలుద్దాము, పరిచయాలు పెంచుకుందాము, ఇంటింటికి తిరుగుదాము, కొంచెం పరిచయాలు అయితే కనుక తెలుస్తుంది అనేది నేను తిరిగిన. తర్వాతకి నాకు నా వెనకాల మస్తు బలం ఉంది అనేది నాకు అనిపించింది. మన వార్డు అసలు స్పెషల్ 20 వార్డుల కంటే 14వ వార్డు స్పెషల్గా ఉంది అనేది అర్థమైంది నాకైతే. ఆ 19 వార్డులో నేను ఇంతవరకు వర్క్ చేసిన 2014లో. తర్వాత 2019-20లో అదే వార్డులో పోటీ చేసి ఓడిపోయినా, అది ఇండిపెండెంట్ అభ్యర్థిగా. కానీ మన 14వ వార్డులో అందరూ స్వాగతం పలుకుతూ ఉంటే ఓకే తప్పకుండా నేను విన్నర్ అవుతా అనే నమ్మకం అయితే నాకు కలిగింది. అది మీ అందరి దయనే అని నేను అనుకుంటున్నా. మన వార్డులో చాలా అంశాలను నేను గుర్తించిన. సార్ చాలా చెప్పారు ఇప్పటిదాకా. కనీస మౌలిక సదుపాయాలల్లో సేమ్ టైం అవి డ్రైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి, శానిటేషన్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. అది డబ్బు లేకుండా చేయాల్సిన పని కాబట్టి నిధులతో కూడుకున్న పనులు కొంచెం సమయం పడుతుంది. శానిటేషన్ విషయానికి వస్తే మాత్రం అది మన చేతిలో పని కాబట్టి అది పూర్తి స్థాయిలో నేను నా వంతుగా చేస్తాను క్లీనింగ్ అనేది. తర్వాత దోమలు ఇంతసేపు మీరు నేను వస్తున్నా అని దాదాపు 1/2 గంట సేపు మిమ్మల్ని వెయిట్ చేయించిన దోమలల్లా ఎంత కష్టమో నాకు తెలుసు. అయినా మీ అందరికీ ఈ విషయంలో కూడా సార్ చెప్తున్నా, ఎందుకంటే లేట్ అయిందని కాబట్టి. తీసుకొస్తుండ్రు. ఆ తీసుకొచ్చే క్రమంలో హుస్నాబాద్కు వచ్చినటువంటి ఇందిరమ్మ విషయంలో దాదాపుగా ఎక్కువ శాతము ఈ వార్డుకు పెట్టవలసిన అవసరం ఉన్నదని కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇందిరమ్మ ఇల్లు మాది క్యాన్సిల్ చేసిండ్రు అని చెప్పడంతో సరే క్యాన్సిల్ చేయడం ఎందుకు జరిగిందో దానిని గుర్తించి ఎవరైతే బాధితులు ఉన్నారో, క్యాన్సిల్ అయిన వారు ఉన్నారో వారిని మొట్టమొదటి పేరుగా గుర్తించి వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి రుణాల విషయంలో మా భార్య కూడా ఒక మహిళా సంఘంలో సభ్యురాలు కాబట్టి నాకు తెలిసి మా భార్య ఉన్నటువంటి సంఘానికి మాత్రము వడ్డీ మాఫీ పైసలు వచ్చినాయి మా భార్య అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే సంఘాలకు వడ్డీ మాఫీ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగినా కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అదే మాదిరిగా మేము కూడా తీసుకొని పోయి ఈ వార్డుకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద వారి దృష్టికి తీసుకొని పోయి తీర్చడానికి ముందుంటామని, అదే మాదిరిగా గౌరవ చైర్మన్ గారు ఈ వార్డులో తిరిగినప్పుడు వారి దృష్టికి కూడా వారు కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఈ వార్డులో కోతుల బెడద హుస్నాబాద్ ప్రాంతంలో అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా కోతుల బెడద ఎక్కువగా ఉన్నది. దాని విషయంలో కూడా వారు అనేక సందర్భాలలో మంత్రి గారు మాట్లాడినారు, వారు కూడా మాట్లాడినారు. కాబట్టి కోతులకు సంబంధించిన బెడద, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అదే మాదిరిగా విద్యుత్ స్తంభాలు, మంచినీరు, వీటికి సంబంధించినటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి మౌలిక వసతుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వారి తల్లిదండ్రులు లక్ష్మీ గారికి జన్మనిస్తే ఈ 14వ వార్డు పునర్జన్మనిచ్చింది. ఎందుకంటే రాజకీయంగా తను బాధపడుతున్నటువంటి తరుణంలో గౌరవ మంత్రివర్యులకు కూడా ఈ మన హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వారి తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ హుస్నాబాద్ నియోజకవర్గము పునర్జన్మనిచ్చి రాష్ట్రంలోనే ఎన్నికల కంటే ముందు ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది.
అదే మాదిరిగా వారు ఎక్కడ కూడా వెనుకకు పోకుండా హుస్నాబాద్ అభివృద్ధి విషయంలో, విద్య, వైద్యం, మౌలిక వసతుల విషయంలో, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ కల్పన విషయంలో కూడా వారు రాజీ పడకుండా చేస్తున్నటువంటి ప్రయత్నము మన అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇక్కడ 250 పడకల ఆసుపత్రి హుస్నాబాదు ప్రాంతంలో నిర్మించి ఈ మెడికల్ కాలేజీ తీసుకురావాలనే ఉద్దేశంతో 250 పడకల ఆసుపత్రి వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించడానికి అదొక మైలురాయిగా మన హుస్నాబాదు నియోజకవర్గంలో మణిహారంగా ఉంటుంది అనడానికి అతిశయోక్తి కాదు. అదే మాదిరిగా విద్యాపరంగా చూస్తే 75 సంవత్సరాల ఉత్సవంలో వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ డాస్ మీద నుంచి వారు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము మారుమూల ప్రాంతమైనటువంటి ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ తేవడము ఇక్కడ చాలా మంది విద్యార్థుల అదృష్టంగా భావిస్తూ, తల్లిదండ్రుల పరంగా కూడా మనకు అదృష్టంగా భావిస్తూ పోతారంలోనే 40 ఎకరాలలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభమైంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతము పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహణ జరుగుతుంది 5 కోర్సులలో. అంటే ప్రతి విషయంలో కూడా ఇరిపేట హుస్నాబాద్ నుంచి అక్కరపేట పోయే రోడ్లో చౌటపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్కు వారు తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఇక్కడున్న యువత ఆ ఇండస్ట్రియల్ పార్కులో దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంత్రి గారి చేస్తున్నటువంటి కృషికి తోడుగా మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మీతోని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు లక్ష్మిని నమ్మి, మంత్రి గారిని నమ్మి, మమ్మల్ని నమ్మి మంత్రి గారిని గెలిపించినందుకు సంతోషపడుతూ, అదే మాదిరిగా లక్ష్మిని కూడా ఈ 14వ వార్డులో గెలిపించి మంత్రికి బహుమానం ఇవ్వడం వల్ల ప్రత్యేకమైన దృష్టి 14వ వార్డు మీద ఉంటుంది. కాబట్టి మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, లక్ష్మి గారు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా తను గెలిపించుకున్నటువంటి ఈ వార్డును కన్న తల్లిగా భావించి, తను మంచిలో కానీ చెడులో కానీ ఏది జరిగినా కూడా తన కుటుంబ సభ్యులకు జరిగిందనే భావించి ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉండాలని. సరే ఓకే అటే నెక్స్ట్ నా ఖరాబ్ అయింది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే చిన్న పిల్ల అంతే అంతే మన రోజు అంతేనా? అంతే అంతే అంటున్నాను. వరకు మనం ఎంతవరకు కదండి ఇంకా ముందుకు అదే కొంచెం మధ్యలో ఉంటే వేట అనేది ఆమెకి దారి మాది అయిపోతే వాళ్ళు యూత్ ఉన్నారట ఓకే ఓకే రైట్ అన్నీ వెనుక పెడతాను.